సంవత్సరాలు దాటింది అనుకుంటున్నాను. ఇంట్లో నుంచి వెళ్ళి 11వ సంవత్సరం వచ్చింది. ఈ 11 సంవత్సరాల నుంచి వాళ్ళకు ఒక నిరీక్షణ, వాళ్ళ హృదయంలో ఒక నిరీక్షణ ఉంది. ఏం నిరీక్షణ అంటే, ఇంట్లో నుంచి బిడ్డలు వెళ్ళిపోతే ఏ తల్లిదండ్రులకైనా భయంకరమైన వ్యాధులు ఉంటుందండి. అందులో అన్నవాళ్ళకి ఇంకెవరు పిల్లలు లేరు. ఓన్లీ వన్ సన్, ఒక్కడే ఒక కొడుకు. ఈ ఒక్కగానొక్క కొడుకు మీద ఎన్నో ఆశలు పెట్టుకొని పెంచి అన్ని రకాలుగా చేసి దైవికంగా వివాహం చేసి అంతా చేసుకుంటూ వచ్చిన తర్వాత ఒకనొక రోజు మరి ఎవరికి చెప్పకుండా పెట్టకుండా ఇంట్లోంచి వెళ్ళిపోతూ వచ్చాడు. ఆ వెళ్ళిపోయిన నాటి నుంచి ఈనాటి వరకు వాళ్ళ హృదయాల్లో ఒక నిరీక్షణ అనేది ఉంది. ఏనాటికైనా మా బిడ్డ తిరిగి వస్తాడు, దేవుడు మాకు సహాయం చేస్తాడని ఒక నిరీక్షణతో ఎదురు చూశారు. ప్రియమైన వాళ్ళారా, అయితే ఈ 11 సంవత్సరాల నిరీక్షణ వేరు. కానీ 11 సంవత్సరాల తర్వాత ఈ మధ్యకాలంలో ఒక నెల నుంచి అన్నవాళ్ళు బహుగా ఏడ్చారండి, బాగా దుఃఖపడ్డారు. ఇక కోటేశ్ అన్న అయితే ఇక ఎక్కడ కూర్చుంటే అక్కడే. నేను మన మధ్య ఒకరోజు మందిరంలో కూర్చున్నా, నా దగ్గరికి రాలేదు అప్పటికి. అక్కడ కూర్చొని ఆ పిల్లోడి గురించి పదే తనకు తానే మాట్లాడుకుంటా ఏడుస్తున్నాడు. నాకు అనిపించింది, ఈ లోకంలో దేవుడు ఏర్పరిచిన బంధం, ఈ బంధం అనేది దూరం అయిపోతే మానవుడు కలిగే బాధ అంతా ఎంత కాదు. మీకు కూడా తెలుస్తుంది కొద్ది గొప్ప. మీ ఇళ్లలో మీ భర్తలు చచ్చిపోయినప్పుడు, మీ కొడుకులు చచ్చిపోయినప్పుడు, మీ సొంత తమ్ముళ్ళు మీకు దూరం అయినప్పుడు, మీ అన్న మీకు దూరం అయినప్పుడు, మీరు ప్రేమించిన వారు ఎవరైనా మీకు దూరం అయిపోతే తప్పనిసరిగా ఈ బాధ అందరి హృదయాల్లోకి వస్తుందండి. అయితే ఇలాంటి సమయాల్లో మనిషికి కావాల్సింది ఏంటి? మనందరం అనుకుంటామండి, దేవుడి దగ్గర నుంచి మనకి ఒకే ఒక సహాయం అందుతాయి. మనకు ఆర్థికంగా ఇబ్బందులు ఉంటే దేవుడు వచ్చి మన ఆర్థిక అక్కర్లు తీరుస్తాడని, అలాగే మనకు రోగాలు సమస్యలు ఉంటే మన అనారోగ్యాలను తొలగిస్తాడని, అలాగే మనకి ఇబ్బందులు కష్టతరమైన పరిస్థితులు ఏదైనా ఏర్పడినప్పుడు దేవుడు అంటూ తోడుగా ఉండి అన్ని విధాలుగా సహాయం అందిస్తాడని, అక్కర తీరుస్తాడని మనందరం తలుస్తాం. కానీ మనిషికి కావాల్సిన శ్రేష్టమైన సహాయం ఏందో చెప్పమంటారండి? నాకు తెలిసినంత వరకు భూమి మీద ఉన్న అన్ని సహాయాల కంటే శ్రేష్టమైన సహాయం ఏందో తెలుసా అండి? ఏ బంధం అయితే ప్రభు మన మధ్య మనుషుల మధ్య ఏర్పరిచాడో ఆ బంధము మన నుంచి తెగతింపులు చేసుకుని మన నుంచి దూరం అయిపోయినప్పుడు కలిగే బాధ, పెయిన్, కష్టం ఏ మానవుడు తట్టుకోలేడండి. తట్టుకోలేనంత బాధ మానవుడికి ఇది ఒక్కటే భూమి మీద ఏర్పరిచింది దేవుడు. ఒక్కొక్కసారి అనిపిస్తుంది, ప్రసంగి గ్రంథం రాస్తాడు, అసలు వ్యర్థం సమస్తం, అసలు భూమి మీద జరుగుతున్న ప్రతిదీ వ్యర్థం అని చెప్పబడతా వస్తుందండి. మనిషి పడుతున్న పాటంతటి వలన వానికి కలిగిన ప్రయోజనం ఏమని రాయబడతా వచ్చింది. ఎన్ని పాటలు పడుతున్నాం ప్రియులారు భూమి మీద. రెక్కలు కష్టం చేసుకొని 10 సంవత్సరాలు కష్టపడి అక్కడ ఇల్లు అమ్మి మళ్ళీ ఇక్కడ ఇల్లు కట్టారు. ఏనాటికైనా ఒక బిడ్డ వస్తాడు, ఇల్లు అతనికి ఇవ్వాలి అని వాళ్ళు లేకపోయినా కానీ ఎందుకు ప్రయాసపడుతూ వచ్చారో తెలుసా అండి? ఒక నిరీక్షణ. ఏ రోజుకైనా నా బిడ్డ నేను చూసుకుంటానని ఒక నిరీక్షణ. అయితే ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇది కోటేశ్ అన్నకి నిర్మలక్కకు మాత్రమే కాదండి. ఈ సహాయము ప్రతి మనుషుడికి అవసరం అండి. భూమి మీద పుట్టిన ప్రతి వ్యక్తికి, ప్రతి మనుషుడికి అవసరం. ప్రతి మనిషి కూడా ఈ సహాయం లేనిదే బ్రతకలేమండి భూమి మీద. ఆ సహాయం ఏంటో తెలుసు ప్రియులారా? దేవుడిచ్చే ఆదరణ అండి. ఆదరణ, దేవుడిచ్చే ఆదరణ. ఈ రోజున నా జీవితంలో నన్ను బ్రతికిస్తుంది, నడిపిస్తుంది, ప్రోత్సాహపరుస్తుంది. ఎన్ని శోధనలు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని కష్టాలు, ఎన్ని సమస్యలు అండి మానవ జీవితంలో. ఇన్నిటిని దాటుకొని నువ్వు ఎలా బ్రతకగలవు అని ఒకే ఒక ప్రశ్న అడిగితే